ఆకర్షణ ఆరోగ్యం మీద ఏ విధంగా ఉంటుంది. ఆరోగ్య సిద్ధాంతం కానీ, మానవ సంబంధాలు కానీ, కుటుంబాలు కానీ, లేకపోతే ఆర్థికం కానీ, ఈ మూడు కూడా మై డిఫరెన్స్ కర్మ సిద్ధాంతం బేస్ అయి ఉంటాయి. కర్మ సిద్ధాంతం 20% అయితే 80% ఇదిగో మన ఆకర్షణ సిద్ధాంతం. 20% అయితే కర్మ సిద్ధాంతం. అయితే అది కూడా ఎప్పుడు ఫాస్ట్ ఆకర్షణ సిద్ధాంతం, గత జన్మకు సంబంధించిన ఆకర్షణ సిద్ధాంతం. అందుకని జీవితంలో ఏది జరిగినా కర్మని అన్న సిద్ధాంతంలోంచి అనుకోకూడదు. మన యొక్క జీవితంలో అనారోగ్యాల దగ్గరకు వచ్చేద్దాం. అయితే మన యొక్క జీవితంలో అనారోగ్యాలు వచ్చినాయి అనుకోండి, ఏం కర్మ చేశానరా బాబు అంటాం మనమే. అందుకని అనారోగ్యాలని 2 కేటగిరీలు తెద్దాం. అన్నిటిని 2 కేటగిరీలు కింద తీసేసుకోండి. ఒకటి తప్పనిసరి అనుభవించేది, తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. తప్పనిసరి అనుభవించేది అంతా కర్మ సిద్ధాంతం కింద తీసుకోండి. తప్పనిసరి మీ భర్త వల్ల మీరు బాధపడుతున్నారు, అది కర్మ. మీ పక్కింటోడి వల్ల బాధపడుతున్నారు, అది కర్మ కాదు, అది ఆకర్షణ సిద్ధాంతం. ఎవడు వెళ్ళి పెట్టమన్నాడు నేను, వాడు ఇంకెవరు చూడమన్నాడు, వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, డిలీట్ చేసేయి. ఇన్ని తప్పించుకోలేవు, ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతం బిగించబడ్డది. అంటే ఇది ప్రీవియస్ ఇన్కార్నెన్స్ నుంచి వచ్చిన ఆకర్షణ సిద్ధాంతం. దీన్ని ఇప్పుడప్పుడు తప్పించుకోలేరు. దానికి వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి వేరే కాన్సెప్ట్ ఉంది. మనం ఇంతకుముందు క్లాసులు చెప్పుకున్నాం, కర్మచక్రం గురించి తెలుసుకోండి. కర్మ క్లాసులో నేను చెప్పాను, అది ఆ పద్ధతులు వాడుకోండి. ఓకే, సో 80% మనం ఇక్కడ నిర్మించుకునే కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా అదే వర్తిస్తుంది. దానికి కూడా నేను మీకు టెక్నిక్స్ చెప్తాను. సో ఈ టెక్నిక్స్లో కూడా మనం మానవ సంబంధాలన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ధనం తాలూకా సంబంధాలన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఆరోగ్యంలోకి వచ్చేద్దాం. ఆరోగ్యంలో మొదటిది మీ శరీరం గురించిన ప్రేమ, దాని నిర్మాణం, మీ భావాలు ప్రతి క్షణం ఇంకించుకుంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. మీ శరీరంలో ఉన్న భావాలన్నీ కూడా ఏదైతే భావిస్తామో అది మీ కణాలను ఇంకించుకుంటూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు వెళ్ళి ఏదో బట్టల షాప్కి వెళ్ళాను. అక్కడ గుంటూరు దగ్గర అక్కడ ఒక షాప్లో ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ ఏంటంటే ఆయన పొట్ట, ఎంత పొట్ట ఉంది ఆయనకి, పెద్ద పొట్ట ఉంది. ఆయన నన్ను చూశాడు, నేను సన్నగా పొడవుగా ఉన్నాను, స్లిమ్గా ఉన్నాను. నన్ను చూసి బా భలే అయితే సార్ మీరు, ఎంత సార్ మీ ఏజ్ అన్నాడు. దాదాపు 50 ఉందా అయ్యా అన్నా. 50 ఉందా సార్, అసలు మీకు పొట్టలేదు సార్ అన్నాడు. లేదయ్యా అన్నాను. ఆయన పొట్ట చూసుకొని నా పొట్ట చూడండి సార్, ఏం చేస్తారు సార్ మీరు అన్నాడు. ఇదేనా ధ్యానం చేస్తామంటే, సార్ ధ్యానం చేస్తే పొట్ట తగ్గిపోతా అన్నాడు. ఏమో నువ్వు తగ్గాలని తగ్గుద్దా, నేను అయితే ఇంతవరకు ట్రై చేయలేదు, నాకు పొట్టలేదు కదా అన్నాను. కాదు సార్ పొట్ట తగ్గాలి సార్, ఎలాగైనా తగ్గాలి సార్, చచ్చిపోతాను సార్ అన్నాడు. నేను అన్నాను ఎందుకు తగ్గాలి అన్నా. ఆయనకి ఫస్ట్ టైం తన జీవితంలో ఒక క్వశ్చన్ అన్నాడు. కనపడ్డ ప్రతి ఓడు పొట్ట తగ్గించరా అంటారు. ఫస్ట్ టైము నేను అన్నాను ఎందుకు తగ్గించుకోవాలనుకుంటున్నారు, అసలు ఎందుకు తగ్గాలి, దాన్ని ఎంత కష్టపడి పెంచారు మీరు, దానికి ఐస్ క్రీమ్లు పెట్టారు, చపాతీలు పెట్టారు, దద్దోజనం పెట్టారు, పులిహార పెట్టారు, నచ్చిన ఫుడ్ మొత్తం తిని దాన్ని పెంచుకున్నారు, ఎంత ప్రేమగా పెంచుకున్నారు, దాన్ని ఎంత తగ్గాలని మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను. ఫస్ట్ టైం ఆయన మొహంలో ఆనందం వచ్చిందంట. ఆయన చెప్తున్నాడు, సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం పొట్టని పొగిడినాడు మిమ్మల్ని చూశాను సార్ అన్నాడు. అవునయ్యా, ఓ బజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్యా అంటున్నావు లేదా, బజ్జ గణపతి అని ముద్దుగా పిలుచుకుంటున్నావు, నీ పొట్ట నువ్వెందుకు అసహించుకుంటున్నావు చెప్పు. అఫ్ కోర్స్ సార్ తగ్గాలి, కొంచెం నాకు ఆయాసం ఉంది నడుస్తుంటే, అది నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి, అది నీ ఇష్టం, దీనికి సంబంధం లేదు. ఫస్ట్ దాన్ని లవ్ చేయి, నీ పొట్ట నువ్వు లవ్ చేయి, నీ హైట్ నువ్వు లవ్ చేయి, నీ పొట్టిని నువ్వు లవ్ చేయి, నీ లావును నువ్వు లవ్ చేయి, నీ నల్లదన్నాన్ని నువ్వు లవ్ చేయి. ఇదే మై డిఫరెంట్ శరీరానికి ఆరోగ్యానికి సంబంధించిన ఆకర్షణ సిద్ధాంతం. యాదవ కలర్ లేదురా మనకి, ఉన్నోడు ఏం పీకాడు, 6 అడుగులు పొడవు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చెప్పుకోండి సిగ్గుచేటు, చిన్నప్పుడు నేను కాలేజ్ చదివేటప్పుడు హైట్ రా, అబ్బా మామ నీ హైట్ ఏమో హైట్ రా అంటాడు. వాడేమో 5 అడుగులు ఉండేవాడు, నేనేమో 6 అడుగులు 2 అంగుళాలు నా హైటు. వాటే హైట్ మావ నీది అనేవాడు నా కాలేజీలో. వాడితే ఏమన్నా తెలుసా, అరే ఎందుకు ఈ మాటలన్నీ, నా జీవితంలో ఇంతవరకు నేను ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు, ఆ గర్ల్ ఫ్రెండ్తో నేను సినిమాకి వెళ్ళా నా కాలేజ్ డేస్లో. వాడికి 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను హైట్ ఉండి ఏం పీకానా అడిగానండి. ఇదే అందరి జీవితాల్లో ఉన్న పెద్ద దరిద్రం. ఏం ఆకర్షిస్తున్నారు మీరు, మీ శరీరాన్ని సౌందర్యాన్ని ఆకర్షించట్లేదు, మీరు లేని దాన్ని ఆకర్షిస్తున్నారు, దరిద్రాన్ని చూస్తున్నారు. శరీరంలో లోపం ఉంటుంది, నేను కాదనట్లా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది శరీరం నిర్మాణంలో.
దాన్ని మీరు పట్టించుకోకుండా ఉన్నదాన్ని చూడాలి. అందుకని మీ శరీరాన్ని, దాని నిర్మాణాన్ని, మీ మనోభావాల్లో ఇంకించుకుంటుంది కాబట్టి ఎప్పుడు అద్భుతం నా శరీరం, ఫీల్ లవ్. తర్వాత పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్, మీ శరీరంలో ఉన్న 72 దేవతలకి కృతజ్ఞతలు చెబుతూ ఉండండి. 72 దేవతలు ఉంటారు. అంటే వాళ్ళు ఎంతమంది ఉండేది కాదు, కానీ మన దేహంలో దేవతలు ఉంటారు. వాళ్ళు కిడ్నీలో ఒకళ్ళని తిప్పుతుంటారు, లోపల ఉన్న డస్ట్ని బయటకు వాళ్ళు పంపిస్తుంటారు. శ్వాస దగ్గర కొంతమంది ఉంటారు, కళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు, అశ్విని దేవతలు, వాళ్ళు అలైన్స్ చేస్తుంటారు. ఇలాగ నిరంతరం శరీరం అన్న పెద్ద కర్మాగారాన్ని నడిపించే దేవతలు వాళ్ళు. ఒక్కరోజున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారా? కృష్ణుడు అదే అంటాడు. ఏమంటాడు తెలుసా అండి కృష్ణుడు? మీరందరూ కృతజ్ఞత లేని వాళ్ళు దొంగలు అంటాడు మనల్ని. ఒక్కరోజన్నా ఎవడన్నా వాడి శరీరంలో ఉన్న దేవతలకు కృతజ్ఞతలు చెప్పారా అని అడుగుతాడు అర్జునుడిని. నా బాడీ ఏంటి నీ బాడీ? లోపల ఒక్క దేవత ఒక్క పని చెబితే అవుట్. ఈ మెదడులో కణాల్లో కొంతమంది దేవతలు వర్క్ చేస్తుంటారు. ఒక్క వైర్ని ఇటు తీసి ఇటు పెట్టారంటే అవుట్. మనం పిల్లడు ఎవరో మన పిల్లలు మర్చిపో తెల్లలో పిచ్చి చూపు చూస్తాం ఇలాగా. అంత ఉంటది. అందుకే సే టు థ్యాంక్స్ యువర్ మాస్టర్స్. మీ కళ్ళు చందమామని చూడగలవు, నక్షత్ర మండలాలను చూడగలవు, ఈ అనుకున్న గెలాక్సీని మొత్తం చూడగలదు కింద నుంచి. నీ ఫోన్ ₹1,00,000 పెట్టుకోనని ఫోన్ ₹1,00,000 వచ్చింది ఫోన్, దాంతో తీస్తే రాదు పిక్చర్. మా సగ్గు వస్తే లైట్గా, కానీ ఈ కన్నుతో ఫ్రీగా చూస్తున్నాం. అందుకని శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కృతజ్ఞత చెప్పండి. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. మీ శరీరంలో సంబంధించిన మీకు నచ్చనిది వదిలి నచ్చిన దాని మెచ్చుకుంటూ ఉండండి. అంటే మన శరీర నిర్వహణలో కొంతమందికి ఇందాక చెప్పుకున్నాం కదా, హైటు, కలరు అండ్ పొట్ట ఇవి ఉంటాయి, లేకపోతే కాళ్ళు నొప్పులు, సంథింగ్ లోపాలు ఉంటాయి. కుంటివాడు కాళ్ళు లేవురా అని చూస్తుంటాడు. భగవంతుడు బలవంత ఎక్కడిచ్చాడు వాడికి. మీరు చూసారా, చాలా మంది ఉన్నారు. మన మన ఒక పెందుర్తిలో వేపకొండలో ఒక మాస్టర్ ఉన్నాడు, శ్రీని మాస్టర్ అని. ఆయన ఇక్కడ వరకు కాళ్ళు ఉండవు. మన మహతర్ బాబాజీ ఫాలోవర్ ఆయన అయితే డాన్స్ చేస్తాడు ఆయన. నాకు కూడా రాదా డాన్సు. ఈ 2 కాళ్ళు లేవు ఆయనకి. ఆ 2 కాళ్ళు లేకుండానే ఈ చేతులతో డాన్స్ చేసేస్తాడు చక్కగా. చూసారా, అంటే భగవంతుడు ఒక చోట కట్ చేసినది ఇంకో చోట ఇస్తాడు. దాన్ని 360 డిగ్రీ యాంగిల్ ఫార్ములా అంటారు. అంటే ఒక సర్కిల్లో 360 డిగ్రీలు ఉంటాయి. ఒకటి లేదనుకోండి, మనం లేని దాన్నే చూస్తాం. ఆ లేని దాని తాలూకా ఎఫెక్టే ఆకర్షణ సిద్ధాంతంలోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసిన దుఃఖమన్న ఆకర్షణ దాన్ని కింద దించుకొచ్చి మిగతా 359 చూడనివ్వకుండా చేసేస్తారు. అందుకని ప్రకృతి యొక్క ధర్మం ఇది చూడండి. అందుకే గుడ్డి వాళ్ళ సెన్సింగ్, వాళ్ళ ఎనర్జీ కళ్ళల్లో లేదు కాబట్టి చేతుల్లో పెడుతుంది. వాళ్ళు ఈ స్పర్శతో ఐడెంటిఫై చేసేస్తారు అక్షరాలని. ఇది ప్రకృతి యొక్క నియమాలు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక సర్కిల్లో 360 డిగ్రీ సర్కిల్లో ఒకటి పోయింది, ఇంకా 359 ఉన్నాయి. పోనీ 100 పోయినాయి, 260 ఉన్నాయి. పోనీ 250 పోయినాయి, ఇంకొక 100 ఉన్నాయి, లేదా 110 ఉన్నాయి. వాటిని చూడండి. అందుకని ఎప్పుడు అబ్బా ఏ నొప్పి కాలు ఏంట్రా ఇలా ఉంటే నాకు అనకండి. ఈ కాలు బాగుందని చూడండి. ఎప్పుడైతే ఆ కోణాన్ని చూశారో మీ ఆకర్షణ సిద్ధాంతం దీన్ని కూడా బాగు చేసేస్తుంది. అందుకని జబ్బును వదిలి, తర్వాత పాయింట్, జబ్బును వదిలి మీ ఆరోగ్యాన్ని ప్రేమించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దీనికి అశ్వత్థాముడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. గత 5,000 సంవత్సరాల క్రితం, అంటే మన పురాణ కథ ప్రకారం అశ్వత్థాముడికి కృష్ణుడు శాపం పెట్టాడు. నువ్వు కలియుగాంతం వరకు ఒంటి మీద శివుగారుతూ రోగంతో జీవించు, మృత్యు రాదు నీకు అని శాపం పెడతాడు. అంటే కథ ప్రకారం. అంటే ఆయన 5,000 సంవత్సరాల నుంచి ఎలా హ్యాపీగా ఉన్నాడు ఆయన? ఇప్పుడు ఆయన సప్తఋషుల్లో ఒకటిగా సెలెక్ట్ అయ్యాడు. కానీ వచ్చే సమయానికి అతను సప్తఋషుల్లో ఒకటిగా ప్రమోట్ చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు? ఇక్కడ 5,000 సంవత్సరాల క్రితం శాపం పెట్టి జీవితం అంతా నరకాన్ని అనుభవించని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు అతనికి సప్తఋషుల్లో సప్తఋషులు తెలుసా మీకు? సప్తఋషులు ఒక మన్వంతరానికల్లా మారిపోతుంటారు. అలాంటి లెక్కలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. అంటే ఒక సప్తఋషుల్లో అతను ఒకటిగా ప్రమోట్ చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడు తెలుసా? అతను తనకున్న జబ్బును వదిలేసి తనకున్న సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకని జబ్బును వదలండి. జబ్బు ఉంది, నేను ఒప్పుకుంటాను, జబ్బును వదలండి.
ఆరోగ్యం ఉంది కదా, భగవంతుడు మొత్తం అన్ని పార్ట్స్ తీసేయలేదు కదా. ఇప్పుడు మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, వెరీ గుడ్. లంగ్స్ ప్రాబ్లం లేదు కదా, ఐస్ ప్రాబ్లం లేదు కదా, లేదు లంగ్స్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం లేదు కదా, మిగతా మిగతా పార్ట్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి కదా. అమ్మా దేవుడా ఎంత మంచోడు అయ్యా నువ్వు అనండి. అంతేకాని అమ్మా నా గుండెకాయ దేవుడా వీకు 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 అన్నప్పుడు మీ ఎనర్జీ అంతా ఆకర్షణకి వెళ్ళిపోయి ఆకర్షణ వీక్ అన్న ఎనర్జీని పంపిస్తుంది. ఇదే జరుగుతుంది. యద్భావం తద్భవతి కదా. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. వయసు పెరుగుతుందని దేహానికి ఇస్తుందని, వయసు పెరుగుతుంది, దేహం యొక్క శక్తి తగ్గిపోతుంది అన్న దృష్టి తీసి దాన్ని ఆనందించండి ఫ్రెండ్స్. నేను మార్చి చెప్తున్నాను, పర్ఫెక్ట్గా అందులో పుస్తకాల్లో ఉన్నాయి, నేను చెప్పట్లా. ఎందుకంటే ఇది నా సిద్ధాంతపు స్టైల్లో నేను చెప్తున్నా. చాలా పుస్తకాల్లో ఇక్కడ ఏం రాస్తుందంటే నా వయసు పెరగట్లేదు, ఓకే, నాకు యవ్వనంగా ఉన్నాను, నాకు వృద్ధాప్యం లేదు అని మీరు అనుకుంటూ ఉండండి, అప్పుడు యంగ్గా ఉంటారు అంటున్నారు. ఓకే, ఆ పుస్తకం రాసిన వాడు ఉన్నాడా ఇప్పుడు చెప్పండి? ముసలోడు అవలేదా? చెప్పండి నాకు సమాధానం. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు, ఈ సూత్రాలు రాసిన వాళ్ళు ఉన్నారా? 100 ఏళ్ళ తర్వాత ఉండరు కదా, పోయారు. నాకు తెలుసు, నేను ఎంక్వైరీ చేశాను, చాలా మంది పోయారు అందులో. ఈ సూత్రాలు రాసిన వాళ్ళు అందులో చాలా మంది ముసలోళ్ళు అయ్యే పోయారు, యవ్వనంగా ఏం పోలేదు. అందుకని నేను దీన్ని ఏం చెప్తానంటే మీ వయసు ప్రేమించండి. ఇప్పటికి ఇంకా నా వయసే నిండా 16, దాన్ని మించిన బూతు సాంగ్ ఇంకోటి లేదు. 16 నీకు 50 వచ్చి నీ 16 అని ఎందుకు అనుకుంటావు? అంటే మీరు 16 అని అంటున్నారంటే మీ 50ని లేకపోతే మీ 60ని ద్వేషిస్తున్నారని అర్థం. ఎంజాయ్ చేయండి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ప్రకృతి ఎంత గొప్పదంటే, మృత్యుదేవత ఎంత గొప్పదంటే 10లో 20లో 30లో 40లో 50లో 60లో 70లో 80లో కొంచెం 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 తీసుకెళ్తాను నేను, ఒక్కసారి చంపేయదు. మీరు 50లోకి వచ్చి 70లోకి వచ్చి ఒక ఆమె కనపడింది నాకు, పెద్ద సాధకురాలు ఆమె. ఏంటి మేడం చెప్పండి, మీరు సార్ ఐఎమ్ ఆల్వేస్ యంగ్ సార్, మీ ఏజ్ ఎంత మేడం అన్నాను. సార్ 16 సార్ అంది. నేను అడిగింది మీ మనవరాలు ఏజ్ కాదు, మీ ఏజ్ ఎంత? నాదే సార్ 16 సార్, మా మనవరాలకి 60 ఉంటే ఉండొచ్చు, నాకు 16 సార్ అంది. లేచి డాన్స్ వేసింది. నాకు కొంచెం మరి ఇవ్వ అడ్డొచ్చింది, నేను సెటర్ వేసాను. ఇప్పటికి ఇంకా నా వయసే నిండా ఎగిరింది. ఎగిరినంతసేపు ఎగిరింది, వచ్చి కొల్లబడి కుయ్యో మొర్ర నొక్కొట్టద్దు. ఎందుకు ఆ బాధ? అసలు ఎందుకు ఈ నటన, ఎందుకు గోళ? మీ 60నే లవ్ చేయలేరా మీరు? ఇప్పటికి నా వయసు 16 ఏంటి, 60లో ఉంటే 60 లవ్ చేయండి, 70లో ఉంటే 70 లవ్ చేయండి. ఎస్, 16ని ఎంజాయ్ చేసాం అబ్బా, అయిపోయిందని పట్టుకొని ఏడుస్తారేంటి? 60లో ఉండే సౌందర్యం 60లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైందంటే ప్రకృతి, 70లో ఉండే సౌందర్యం 70లో ఉంటుంది. మీరు నా వయసు 16, నేను యవ్వనంలో ఉన్నాను అని మీరు భ్రమపడుతున్నంత కాలం మీరు శాపగ్రస్తులే. నేను చెప్తున్నది నా వ్యక్తిగత సూత్రం, ఏ పుస్తకంలో లేదు ఇది. 70ని ఎంజాయ్ చేయండి. ఐ ఆమ్ 70, ఎందుకంటే 70లో ఉండే బెనిఫిట్స్ 70లో ఉన్నాయి. మనం దాన్ని అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అంతేగాని మభ్య పెట్టుకోకండి. మీరు 16 అన్నా కాలచక్రం ఆగదు, మృత్యు చక్రం ఆగదు, అది మేము తొక్కుకుంటూ వెళ్తుంది. 16 నమ్మడానికే ఇష్టపడని, 70 అని అనడానికే ఇష్టపడని మీరు మృత్యు ఏ విధంగా తీసుకోగలరు మై డియర్ ఫ్రెండ్స్? చక్కటి అవకాశం మృత్యు ఇస్తుంది. ఏంటో తెలుసా? 10, 20, 30, 40, 50, 60, 70, 80, పోనీ 80 వేసుకుందాం. ఇప్పుడు చక్కగా డిజాల్వ్ చేసేస్తుంది. ఓకేరా బయకొట్టి వెళ్ళిపోదాం పదా, మళ్ళీ తెచ్చుకుందాం అంటుంది. సహజమైన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నాకు 16 అనే ఆకర్షణ సిద్ధాంతాన్ని పిలిచారనుకోండి, మీ బ్రెయిన్ 16లో ఆగిపోతుంది. మీ శరీరం నేను చెప్పను, ఇంకా మీకు తెలీదా? పోనీ సిద్ధాంతాలు రాసిన వాళ్ళు ఉన్నారా? తీయండి, బయట తీయండి. వాళ్ళు ఏమైనా మిగిలేరా 100 సంవత్సరాలు? ఎవడు ఫిజికల్ బాడీతో ఉండడు, వాడి యొక్క కాల పరిమితి దానికి ఉంటుంది. ప్రతి దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. దాన్ని సహజంగా యాక్సెప్ట్ చేయండి, సంతోషంగా తీసుకోండి. ఇప్పటికి ఇంకా నా వయసు 16 అన్న పాట పాడకండి. అది 16 ఏళ్ళు పాడుకుంటారు, 70 ఏళ్ళు ఎందుకు పాడుకోవాలా, 50 ఏళ్ళు ఎందుకు పాడాలా, 40 ఏళ్ళు కూడా ఎందుకు పాడాలా? ఇప్పుడు నా వయసు 50 అని పాడుకోండి.
మీ మైండ్కి ఎక్కుతుంది, నీకు 50 వచ్చింది, దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. కనుక మై డియర్ ఫ్రెండ్, చాలా ముఖ్యమైన పాయింట్, మీ వృద్ధాప్యాన్ని మీరు అసహించుకోకండి, తగ్గించుకోకండి. ఇక లాస్ట్ పాయింట్ ఆరోగ్యం మీద నేను చెప్పి క్లోజ్ చేస్తాను. అనారోగ్యానికి మూలాన్ని వెతకండి, ఆకర్షణ సిద్ధాంతం అందిస్తుంది. ఇది నేను 10,000 మంది పేషెంట్ల మీద ప్రయోగం చేసి మరీ చెప్తున్నా. మీకు ఏ అనారోగ్యం ఉన్నా సరే, ఇప్పటి వరకు చెప్పినవన్నీ మనసు నుంచి వచ్చినాయి, ఇంకోటి పక్కన పెట్టండి, కర్మ సిద్ధాంతం నుంచి వచ్చినాయి పెద్ద పెద్ద అనారోగ్యాలు, అంటే క్రానికల్ డిసీజెస్ తీసుకుందాం, పెద్ద పెద్ద సమస్యలు, వాటన్నిటికీ మీరు ఒకటే సింపుల్, ధ్యానంలో కూర్చోండి. పడుకునే ముందు ధ్యానం చేయండి. మధ్యరాత్రి మెలకు రావాలని కోరుకొని పడుకోండి. కరెక్ట్గా మెలకు వస్తుంది మీకు. లేచి కూర్చోండి. కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేయండి. చేసి ఓ విశ్వాత్మ, లేకపోతే ఓ మాస్టర్స్, లేకపోతే ఓ ఆకర్షణ సిద్ధాంతమా, మీ ఇష్టం ఏ పేరుతోనో పిలవండి, లేకపోతే మాస్టర్స్ అనండి సింపుల్గా, ఎవరైతే వాళ్ళు తీసుకుంటారు వచ్చి. నాకు ఈ అనారోగ్యం ఉందంటే కారణం ఏంటి అని ఒక థాట్ రిలీజ్ చేయండి. నేను ఎవరికి పెయిన్ గురి చేశాను, ఎప్పుడు ఎటువంటి వికల్పాలు సృష్టించాను, ఎవరి జీవితాలు గాయపరిచాను అని అడగండి 3 సార్లు. మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి, నిద్రపోండి. చాలా సింపుల్ అండి. మధ్యరాత్రిలో లేచి 10 నిమిషాలు ధ్యానం చేయండి. 3 సార్లు మీ సమస్య ఏంటో, మీకున్న అనారోగ్యానికి కారణం ఏంటి అని అడగండి. మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి, నిద్రపోండి. మీకు డ్రీమ్స్ వస్తాయి. నేను డ్రీమ్ ద్వారా వెళ్ళమంటాను. ఓకే, లేదు మీరు కంటిన్యూ ధ్యానం చేయగలిగితే చేసి చూసుకోండి. ఎనీవే, మీరు రిలీజ్ చేసింది విశ్వంలోకి వెళ్ళి, విశ్వంలో ఉన్న మీ ఆకాశిక రికార్డులో ఉన్న మీ రికార్డుని ఆకర్షిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అయస్కాంత తత్వం, గ్రావిటీ తత్వం. అది తిన్నగా అక్కడి నుంచి మీ డ్రీమ్లోకి వచ్చేస్తుంది. ఇప్పటికి నేను 10,000 మంది పైగా నేను ఇది ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాం. మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా, మీరు అనుభవిస్తున్న జబ్బుకు కారణం నేను స్వయంగా నాకున్న సమస్యలు నేను తొలగించుకున్నా. నాకు పెద్దగా జబ్బులు లేవు, కానీ తలనొప్పి ఉండేది, దాన్ని క్లియర్గా చూసుకున్నాను. నేను ఆకర్షించాను దాన్ని, మూలానికి వెళ్ళాను, చూశాను, తలనొప్పి కారణం అడిగాను, చూపించారు. ఒక వృద్ధురాలని తల మీద కొడుతున్నాను, అది కనబడింది, మెలకొచ్చింది. ఓహో, నేను ఆ రోజు అలా చేశాను కాబట్టి ఇలా జరిగిందా అని నేను ధ్యానంలో కూర్చొని ఆ వృద్ధురాలకి క్షమాపణ చెప్తా ఉన్నాను. అప్పుడేమవుతుంది, ఈ ఆకర్షణ సిద్ధాంతం యొక్క రూల్ ప్రకారం నేను ఏదైతే క్షమాపణ చెప్తూ ఉన్నానో అది మళ్ళీ వెళ్ళి ఆ రికార్డుకి వెళ్ళి దాన్ని డిజాల్వ్ చేసేస్తుంది. ఎందుకంటే ప్రకృతి యొక్క నియమం ఏంటంటే రియలైజేషన్, ఇంకేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం చెప్పుకుంటున్నది. ఫైనల్గా నేను మీకు ఆరోగ్యం విషయంలో చెప్తున్నాను. ఫైనల్గా కర్మధ్యానం చేయండి. దీని పేరు కర్మధ్యానం. దీనిని మీరు ఏ సమస్య ఉన్నా సరే, శారీరక సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఏదున్నా సరే ఆకర్షక రికార్డుని ఆకర్షించండి. ఎంత మందికి వచ్చినాయి అంటే ఆ విజన్స్ నాకే ఆశ్చర్యం వస్తుంది. ఎట్లా అడుగుతారో అట్లా వచ్చేస్తుంది. అందులో ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా వస్తున్నాయి. ఏ సమస్య అయినా సరే మీరు అడిగి, మీరు దాన్ని రికార్డ్ చూసుకొని, మీరు దాని మీద పెట్టిన ఆకర్షణ డిజాల్వ్ చేసుకొని, ఆ పశ్చాత్తాపం చెంది రియలైజ్ అవ్వండి. ప్రతిదీ ఆకర్షిస్తుంది. మీ పశ్చాత్తాపాన్ని యూనివర్స్ ఆకర్షిస్తుంది, మీ రియలైజేషన్ యూనివర్స్ ఆకర్షిస్తుంది, మీ తిట్లని యూనివర్స్ ఆకర్షిస్తుంది. తిరిగి అవే వస్తాయి. ఒకసారి బాగా ఆలోచించండి. నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. వెనక్కి వెళ్ళి ఫైనల్గా నా నెంబర్ మీకు చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించిన మీకు ఏమన్నా PDF పంపిస్తాను, బుక్ పంపిస్తాను కర్మ సిద్ధాంతం మీద. 9393460470 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు వాట్సాప్ మాత్రమే చేయండి, నేను ఆ PDF ఫైల్ పంపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను మీకు చెప్తున్నాను, ఆకర్షణ అన్నది సృష్టి యొక్క నియమం కాబట్టి కరెక్ట్గా ఏది అవసరమో దాని మీదే దృష్టి పెట్టండి. అనవసరమైన సంకల్పాలు చేయకండి. సహజంగా ఉండండి, సహజత్వంలో ఉండండి. మీ యొక్క రియలైజేషన్ ఆ సృష్టిలో ఉన్న సమస్త దైవత్వాన్ని మీ వైపు ఆకర్షింపజేస్తుంది. మీ యొక్క చైతన్యము, మీ యొక్క ప్రేమ, మన యొక్క దయ, మన యొక్క కరుణ, అది మిమ్మల్ని మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని వేల జీవితాల యొక్క నిరూపణ ఇది.